అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలోకి మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి చేరనున్నట్లు సమాచారం. తమ్ముడితో రాయబారం నడిపి అన్న కూడా గులాబీ కండువా కప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన మహిపాల్ రెడ్డి అనుచర గణం మొత్తం కూడా బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది. పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలోకి మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి చేరనున్నట్లు సమాచారం. తమ్ముడితో రాయబారం నడిపి అన్న కూడా గులాబీ కండువా కప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన మహిపాల్ రెడ్డి అనుచరగణం మొత్తం కూడా బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అయితే గత వారం రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. కాలయాదయ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డి నేను చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఇదే కోవలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ వైపు రాబోతున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏదైతే స్పీకర్ విచారణ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఎదుర్కొన్నారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కొన్నారు. దీని తర్వాత అందులో 7 పైన ఏదైతే స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది, వారి పిటిషన్ని కూడా కొట్టివేసినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. వారి పిటిషన్ని కొట్టివేసిన తర్వాత అందులో గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు, దాంతోపాటుగా కాలయాదయకు సంబంధించినటువంటి కావచ్చు, దాంతోపాటుగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఒకసారి మనము కాలయాదయ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూద్దాము. అటు స్పీకర్ వీరు పార్టీ మారలేదు అంటూ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కాలయాదయ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూస్తే, ఏదైతే తాను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు, తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తదుపరి నిన్న గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తాను అనవసరంగా చేరాను, వెంట్రుక మందం కూడా లాభం లేదంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనందరికీ కూడా తెలిసిందే. దాంతోపాటుగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారంటూ కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రానున్నటువంటి 2 రోజుల్లో అటు పెద్ద ఎత్తున వారి అనుచరులను దాంతోపాటుగా కార్యకర్తలతోటి నాయకులతోటి సమావేశం కాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. వారు ముగ్గురు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారందరూ కూడా రాబోతున్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి అంశం చూస్తే మాత్రం ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి వచ్చే వారం బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా గూడెం మహిపాల్ రెడ్డి వెంబడి వెళ్ళినటువంటి ఆయన అనుచరులు కావచ్చు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డితో పాటు కలిసి తెలంగాణ భవన్ లో గులాబీ కండువా కప్పుకోబోతున్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ముందుగా తమ్ముడు దాంతో పాటుగా అనుచరగణం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మిగిలేది కేవలం గూడెం మహిపాల్ రెడ్డి. గూడెం మహిపాల్ రెడ్డి కూడా తప్పని పరిస్థితిలో నిర్ణయం తీసుకుంటున్నారని కూడా మనకు తెలుస్తా ఉంది. ఆయన కూడా తమ్ముడు చేరిన దాదాపుగా 10 రోజుల్లో ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా నేను ఒకసారి గూడెం మహిపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒకసారి చూస్తే, ఏదైతే తాను బీఆర్ఎస్ పార్టీ ద్వారా 3 సార్లు పటాన్చెరు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి తనను ఏదైతే రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది, అటు బీఆర్ఎస్ పార్టీని అటు గెలిపించాలి, మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున
భారీ మెజార్టీతో గెలిచినటువంటి బాధ్యత తమపై ఉంది అంటూ కూడా కార్యకర్తలు నాయకుల సమావేశంలో ఆయన బాహాటంగా వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా కాళేయాదకి సంబంధించి 2 రోజుల క్రితం వాస్తవానికి కాళేయాదకి సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సొంత గ్రామంలోనే కాళేయాదయ్య ఓడిపోవడం జరిగింది. వారి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కాళేయాదయ్య సొంత గ్రామంలో ఓడిపోవడం ఒక రకంగా కాళేయాదయ్య కూడా మనస్తాపానికి గురయ్యారు. అది కూడా గ్రామ పంచాయతీ సొంత గ్రామంలో ఎన్నికల్లో ఓడించింది కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నాయకుడే. వాడు కాళేయాదయ్య కావచ్చు, ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడికి ఎక్కడ పొసగడం లేదు. దాంతో పాటుగా కాళేయాదయ్యను అనేక సందర్భాల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ కూడా అక్కడ కార్యకర్తలు హెచ్చరించుకుంటున్నారు. ఈ సందర్భంగా తాను తిరిగి బీఆర్ఎస్ పార్టీకే వెళ్లాలనేది కూడా కాళేయాదయ్య నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా గూడెం మైపాల్ రెడ్డి లాగానే అటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. త్వరలోనే ఆయన కూడా 2-3 రోజుల్లోనే కార్యకర్తలతో సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఆయన కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి మక్కువ చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తమను పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా గతంలో మనం చూస్తూ ఉన్నాము. ఇండైరెక్ట్గా ఆఫ్ ద రికార్డ్లో కూడా ఆయన అనేక వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈ 3 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం, కాంగ్రెస్ పార్టీ నుంచి దాంతోపాటుగా అనర్హత పిటిషన్లను ఎదుర్కొన్న తర్వాత వారు 3 కూడా స్పీకర్ నుంచి క్లీన్ చిట్ అందిన తర్వాత తాము పార్టీ మారలేదని, దాంతోపాటుగా త్వరలో బీఆర్ఎస్ కూడా చాలా పెద్ద ఎత్తున మనకు వినిపిస్తున్నటువంటి వినికిడి. గూడెం మైపాల్ రెడ్డి మాత్రం వారి తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కన్ఫర్మ్ అయినట్టు కూడా చెప్పేయాలి. నెక్స్ట్ వీక్ ఆయన తెలంగాణ భవన్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కానున్నారు. మరొక అంశం, గూడెం మైపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోరు అంటూ కూడా కార్యకర్తల నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకుల నుంచి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకవేళ ఆయన ఎన్నికల్లో నిలబడకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచే మధుసూదన్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యేగా నిలబడే అవకాశాలు కూడా మనకు చాలా స్పష్టంగా కల్పిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక పక్క మంత్రుల మధ్య వివాదం, ఎమ్మెల్యేల మధ్య వివాదం, సమన్వయ లోపం, ఇవన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికే దిక్కులేదు, తమనేం పట్టించుకుంటారు అన్న విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. వంశీకృష్ణ, ఇన్ని రాజకీయ పరిణామాల తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి మైపాల్ రెడ్డి అలాగే మిగిలిన ఎమ్మెల్యేలు వెళ్ళాలి అనుకుంటున్నారు. మరి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానిస్తుందా? మనం ఒక వారం రోజుల క్రితము బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను చూడాలి. దీన్ని బట్టి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ తిరిగి పార్టీలోకి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే తాము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ ధైర్యంగా తెలంగాణ భవన్కి రండి, తెలంగాణ భవన్లో జరిగేటటువంటి సమావేశంలో పాల్గొనండి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి విషయం మనకు తెలిసిందే. కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం జరిగింది. మీడియా సమావేశం అనంతరం చిట్చాట్ జరిగినటువంటి నేపథ్యంలో మీడియా ప్రతినిధులు గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన అడిగితే ఆయన ప్రస్తావించడానికి నిరాకరించారు. మౌనం వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి కూడా అటు ఇక్కడ పార్టీలో నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ తిరిగి పార్టీలో చేరబోతున్నారు అంటూ కూడా వారికి సమాచారం ఇప్పటికే ఉండొచ్చు అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. కొన్ని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారు ఇప్పుడు ప్రకటన చేయకపోవచ్చు, కానీ త్వరలో మాత్రం వారి జాయినింగ్ ఉండబోతుంది అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే
ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.